హాయ్ అండి. ఇప్పుడు తాటి ముంజుల పాయసం చేసుకుందాము. ముందుగా మనం స్టవ్ వెలిగించేసేసి కళాయి పెట్టేసుకొని పాలను చక్కగా మరిగించుకుందామండి. చూడండి, ఈ విధంగా చక్కగా మరిగించుకోండి. మరుగుతున్నప్పుడే మనము పంచదార కూడా వేసేసుకుందాము. పంచదార వేసుకున్న తర్వాత 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత లేత తాటి ముంజల్ని తీసుకుందామండి. చక్కగా తొక్కను తీసేసుకొని చూడండి, తొక్క కూడా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఫ్రెష్గా తీసుకొచ్చిన తాటి ముంజలండి అవి. తొక్క కూడా మన చేత్తోనే చక్కగా ఒలుచుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఒలిచేసుకున్న తర్వాత కడిగేసి చక్కగా పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందామండి. ఈ పాయసం చాలా సలవ చేసిద్దండి ఒంటికి. ఇప్పుడు మనకి వేసవి కాలంలో ఈ తాటి ముంజలు దొరుకుతాయి కదండి. చక్కగా పాయసం చేసేసుకొని తాగేస్తే చక్కగా ఒంటికి చలవ చేస్తుందండి. చూడండి, మనమైతే చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాము. తాటి ముంజల్ని ఒక బౌల్లో వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత మనము కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన పాలని మనము ఈ ముంజల్లో వేసేసుకుందాము. వేసేసుకొని కొద్దిగా యాలకుల పొడి కూడా వేసానండి నేను, యాలక్కాయల పొడి వాసన కోసం. వేసుకున్న తర్వాత మనమైతే 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. చల్లగా ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చల్లగా ఉంటాయండి తాటి ముంజలు, చాలా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే 2-3 గంటల తర్వాత తీసానండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మన తాటి ముంజల పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇదైతే మా వారికి ఇచ్చేసానండి. చాలా చాలా టేస్టీగా ఉందని తినేశారు. చాలా చలువ చేస్తుందండి ఒంటికి. ఈ తాటి ముంజలు ఉన్నప్పుడే మనం ఇలా చేసుకోవాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.